హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక అద్భుతమైన దేవాలయం గురించి చెప్దామనుకుంటున్నాను. శాన్వి శ్రీకాకుళం జిల్లాలో ఒక అద్భుతమైన దేవాలయం గురించి చెప్దామనుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఒక అద్భుతమైన దేవాలయం గురించి చెప్దామనుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం. హరిశ్చంద్రపురం పంచాయతీ. చిన్న హరిశ్చంద్రపురం గ్రామంలో ఒక శివభక్తుడు శివాలయం కట్టాలనే ఉద్దేశం ఆ దేవాలయం పేరే పంచధామ క్షేత్రం. గత 3 సంవత్సరాల క్రితం ఒక ప్రతిష్టాత్మకమైన ఒక అద్భుతమైన లింగాన్ని ప్రతిష్టాపన చేశారు. ఆ లింగం మనకి కొన్ని ప్రత్యేక దినాల్లో మాత్రమే దర్శనమిస్తుంది. అఘోరాలు ప్రతిష్ఠించిన జలలింగం ఉంది. ఆ జలలింగం చుట్టూ ఎల్లవేళలా గంగమ్మ తల్లి నిర్వహిస్తూ ఉంటుంది. ఆ పంచధామ క్షేత్రం మన శ్రీకాకుళం జిల్లాలో ఉండడం ఒక గొప్ప విశేషం. ఎవరైనా శివలింగాన్ని ప్రతిష్టాపన చేయాలి అనుకుంటే శ్రీ పంచధామ ధర్మకర్త మనకు స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది. అక్కడ మనం లింగాన్ని ప్రతిష్టాపన చేయొచ్చు. ఇలా ఎన్నో విషయాలను తెలుసుకోవడం కోసం ఈ పంచధామ క్షేత్రంలో 1,00,000కు పైగా శివలింగాలు ఉన్నాయి. ఈ శివలింగాల్ని ఎవరైనా దర్శించుకోవాలంటే చిన్న హరిశ్చంద్రపురం గ్రామం వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించండి. చాలా అద్భుతమైన దేవాలయం. అందరూ తప్పకుండా దర్శించుకోవలసిన దేవాలయం. నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకున్నాను. మీరు పదండి. పంచధామ క్షేత్రం అంటే ఇందులో 5 ధాములు. అందరికీ గురు గొప్పది కాబట్టి ఫస్ట్ది గురు భాగం, 2 శైవ భాగం, నెక్స్ట్ శివ భాగం, విసర్జన భాగం, దోష నివారణ భాగం. ఇందులో 5 భాగాలుగా విభజించారు కాబట్టి దీనికి పంచధామ క్షేత్రం అని పేరు వచ్చింది. ఓం నమః శివాయ.